వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారండి? మేము కూడా బాగున్నాం. ఇలా అని అడగకూడదంటండి. బాగున్నారా అని అడగడం కూడా తప్పు అంటండి. అందుకే బాగున్నారా అని అడగడం మానేసి అసలు విషయానికి వస్తున్నాను. ఇవాళ ఏంటంటే ఈరోజు సండే కాబట్టి రైతు బజార్కి వెళ్ళి మా బావ కూరగాయలు చికెన్ అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. నేనైతే చక్కగా ఈరోజైతే గోంగూర వేసి చికెన్ వండాను, బిర్యానీ చేశాను. తీరా చూస్తే మా ఆయనగారేమో ఫంక్షన్కి వెళ్ళారనమాట. మా ఆయనగారు ఫంక్షన్ నుండి వచ్చేసరికి నేను భోజనం చేసేసి పిల్లలకు కూడా భోజనం పెట్టేసిన తర్వాత మా ఆయనగారు వచ్చారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారంటే రిటర్న్ గిఫ్ట్ ఏం వచ్చిందా అని ముందు చూసుకోవడం అలవాటు అయిపోద్ది మనకు అనమాట. నేనైతే రిటర్న్ గిఫ్ట్ ఏంటని చెప్పేసి చక్కచక్క ఓపెన్ చేసేసి చూసాను అనమాట. ఎందుకు ఏంటంటే ఒక జీడిపప్పు ఇంకోటి బాదం పప్పు వేసుకునే బాక్సులు అనమాట. అయితే బావా జీడిపప్పు బాదం పప్పు తీసుకొని రా, ఈ బాక్సుల్లో వేస్తాను అంటే ఆహా అని అంటున్నానండి. ఇంతగా ఆ బాక్సుల్లో ఏం వేసారనుకున్నారు? ఓ దాంట్లో చెస్ కాయిన్స్ వేసారు, ఇంకో దాంట్లోనేమో ఈ వైకుంఠపాలి కాయిన్స్ అయితే వేసారనమాట. అసలు ఈ వేసవకాలం ఇంకా స్టార్ట్ అవ్వకముందే, సెలవులు ఇవ్వకముందే మా ఆయనగారు అన్నీ ప్లాన్ చేస్తారు. ఏంటంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా ఇంటికాడే చక్కగా ఆడుకునేలాగా మా ఆయనగారు చెస్ బోర్డు, ఆ తర్వాత వైకుంఠపాలి బోర్డు, తర్వాత ఏమో నాతో మధ్యాహ్నం ఫంక్షన్కి ఎవరు వస్తారో అన్ని సినిమా తీసుకెళ్తాం. అందుకే అన్నిసార్లు వచ్చి అడిగాను కానీ అందరూ రాసుకున్నావు. తీసుకెళ్ళాను సోమాలు ఏమి పేసు అచ్చం హీరోలా ఉంది బాసు. మా ఆయన పెట్టుకోవడం వల్ల అంటే నాకు యూస్ అవుతున్నాయంట, సబ్స్క్రైబర్స్ వస్తున్నారంట మా వాళ్ళందరూ. కాదు, మా ఆయన వల్లే నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారంట, వ్యూస్ పెరిగాయంట. మామూలుగా కాదు, మా ఆయన్ని పిన్ని నువ్వు వేస్ట్, మా బాబాయ్ బెస్ట్ అని అంటున్నాడు. మా ఆయనకి ఉంది ఛానల్, ఆయన ఇష్టం కాబట్టి ఆయన కొన్ని రోజులు చేశారు, మంచి ఫాలోవర్స్ వచ్చారు, రోజు కమెంట్స్ బాగానే ఉండేది. కానీ ఎందుకో ఒక్కోసారి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కోసారి ఇంట్రెస్ట్ పోతుంది. మొత్తానికి దానికి ఎప్పుడు ఏం చేయాలనిపిస్తే అది చేస్తారు, ఎవరిష్టం అది అంతే. నేను భార్యనైనా ఎత్తరాన్ని బలవంత పెట్టాలని రూల్ లేదు, ఆయన బలవంత అంటే అది నచ్చిన పని అది చేసుకుంటాను. ఇంకా మా ఓడు వచ్చేసాడు, తెచ్చేసాడు చెస్. నిమిషం కూడా పట్టదు అది. ఎందుకు వస్తాడు అందు మాటికి ఓడిపోతాడు. మళ్ళీ ఆ గేమ్ అక్కడ పెట్టుకుంటారు, టీవీ చూస్తారు. అయితే అక్కలు చూడండి, ఇందులో నేను ఇంక ఏ జీడిపప్పు బాదం పప్పు వేద్దామంటే చెస్ ఆడుకుని కాయిన్స్ వేస్తారంటే ఇందులో అలా ఉంది. ఒలింపిక్లో ఉన్న గేమ్స్ అంటే సరిగ్గా పలకం లేదు, నాకు తెలియదు. కానీ అక్కడ ప్రపంచంలో ఆడే ఆటలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. మా ఆయనగారికి మా అబ్బాయికి ఇంకా తీరుబాటు దొరికితే చాలు చెస్ స్టార్ట్ చేసేస్తారు. చెస్ ఆడుతున్నారు కదా అని చెప్పేసి క్రికెట్ చూడడం మాత్రం ఆపరు అనమాట. క్రికెట్ పని క్రికెట్దే, చెస్ పని చెస్దే అనమాట. రెండు కూడా ఆడేస్తారు వీళ్ళిద్దరూనే. అంటే క్రికెట్ ఏమో దగ్గరుండి ఆడిపించేస్తారనమాట. ఎవరికి గెలిస్తే వాళ్ళకే సపోర్ట్ అంటారు. లాస్ట్లో ముందు ఒకరు చెప్తారు, తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళే మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తారనమాట. ఇంక పక్కన చెస్ కూడా ఆడేస్తారు. ఇంకా నాకు మామూలుగా రావట్లేదు ఈరోజు హెడేక్. ఉదయం నుంచి హెడేక్ మామూలుగా వస్తలేదు. అందుకని చెప్పేసి ఫుల్గా కొబ్బరి నూనె రాశాను అనమాట. ఈ అద్దంలో ఎవరో నాకులాగే వీడియో తీస్తున్నారు చూడండి ఒకసారి. అసలే నాకు హెడేక్ వస్తుందంటే అద్దంలో నన్ను నాలాగే ఉన్నారు ఒకరు చూడండి, వీడియో తీస్తున్నారు. నేనైతే షాక్ అయ్యాను. అర్రే నాకులాగా ఉండి ఎవరో వీడియో తీస్తున్నారే. జోక్ చేశానండి, జోకులు చెప్పడం రాదు కదా నాకు. ఇంకా ఈరోజుకైతే ఇదే వీడియో అండి. హ్యాపీ సండే అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్ అండి అందరికీ.